నమస్కారం. ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా అధికారులు తనిఖీలను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా ఖమ్మం సరిహద్దు నాయక్గూడెం చెక్పోస్ట్ వద్ద సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి వాహనాన్ని తనిఖీ చేశారు. హైదరాబాద్ నుండి జంగారెడ్డిగూడెం వెళ్తుండగా ఆమె వాహనాన్ని తనిఖీ చేసి పంపించారు. ఆమె వెళ్తున్న వివరాలను అధికారులు నోట్ చేసుకున్నారు. ఖమ్మంలో తనిష్క్ డైమండ్ జ్యువెలరీ 3 రోజుల పాటు ప్రదర్శన చేపట్టారు. హోటల్ గ్రాండ్ గాయత్రిలో ఈ ప్రదర్శన 5, 6, 7 తేదీల్లో జరగనుంది. గోల్డ్ జ్యువెలరీ మేకింగ్ ఛార్జీలు, డైమండ్ విలువలపై అత్యధికంగా 20% వరకు ఆఫర్లు ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. పాత బంగారం మార్పిడిపై 0% డిడక్షన్ సౌకర్యం అందుబాటులో ఉందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఫస్ట్ టైం ఖమ్మం జిల్లాలో
ఇదిగో మన ఖమ్మం జిల్లాలో మరియు ఖమ్మం పట్టణంలో డైమండ్ ఎగ్జిబిషన్ షో తనిష్క్ ద్వారా జరుగుతూ ఉంది. ఎందుకంటే తనిష్క్ మీకు తెలుసు ఇండియాలో నెంబర్ 1 జ్యువెలరీ బ్రాండ్, టాటా బ్రాండ్. సో యూజువల్గా మీ ఖమ్మంలో అన్ని చోట్ల కూడా వేరే జ్యువెలరీ స్టోర్స్ ఎగ్జిబిషన్స్ పెడతా ఉంటారు. బట్ తనిష్క్ మాత్రం డైమండ్ ఎగ్జిబిషన్ షో ఫస్ట్ టైం కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఈ సందర్భంగా డైమండ్ ఎగ్జిబిషన్లో స్టోన్స్ మీద అప్ టు 20% డిస్కౌంట్, అలాగే గోల్డ్ మేకింగ్ ఛార్జీలో కూడా అప్ టు 20%, అలాగే ఎక్స్చేంజ్ మీకు తెలుసు పాత బంగారం నుంచి కొత్త బంగారం తీసుకునే దాంట్లో 0 ఛార్జెస్, అంటే ఏమి తరుగు లేకుండా ఈ 3 ఆఫర్లు ఉన్నాయి. అలాగే తనిష్క్ కంపెనీ ఈ గత 20 సంవత్సరాల్లో ఇండియాలో నెంబర్ 1 అయిన తర్వాత ఇప్పుడు కొత్తగా అమెరికాలో కూడా తనిష్క్ స్టార్ట్ చేశారు. అమెరికాలో, దుబాయ్లో, కెనడాలో, అన్ని కంట్రీస్లో కూడా. అలాగే తనిష్క్లో అతిపెద్ద పార్ట్నర్గా ఉన్నందుకు మాకు మొత్తం తనిష్క్ 4 స్టోర్స్ ఉన్నాయి. హైదరాబాద్లో 3, ఖమ్మంలో 1. సో ఇప్పుడు అమెరికాలో కూడా సియాటెల్లో కో డీలర్ ద్వారా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్తో పార్ట్నర్షిప్లో తనిష్క్ షోరూమ్ ఓపెన్ చేయడం జరిగింది. అమెరికాలో కూడా ఇండియన్స్ కాకుండా అమెరికన్స్ కూడా తనిష్క్ స్టోర్స్ని బాగా యాక్సెప్ట్ చేసి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో తనిష్క్ సేలు అమెరికాలో మరియు గల్ఫ్ కంట్రీస్లో కూడా బాగా ఉంది. ఇవన్నిటికి కారణం ఏంటంటే ఒక నమ్మకం, టాటా బ్రాండ్ మీద ఉన్న నమ్మకము, ఆ ట్రాన్స్పరెన్సీ, దానివల్లనే ఈరోజు అందరి సపోర్ట్తోని తెలంగాణలో హైదరాబాద్ తర్వాత ఖమ్మం తనిష్కే నెంబర్ 1గా ఉంది. దానికి సపోర్ట్ చేసిన మా హై వాల్యూ కస్టమర్లందరికీ కూడా మా తనిష్క్ ఖమ్మం తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మమ్మల్ని ఆదరిస్తూ మాకు సపోర్ట్ చేసిన మా కస్టమర్ని కూడా మాట్లాడాల్సిన కోరుతున్నాను. సో అందువల్ల ఫ్రెండ్స్కి కూడా బాగా రికమెండ్ చేస్తూ ఉంటాము. వేస్టేజ్ ఛార్జెస్ ఎక్కువ కదా, డైమండ్ ప్రైస్ ఎక్కువ కదా అనేది కొంతమంది భావిస్తూ ఉంటారు, కానీ దాని క్వాలిటీ వల్ల డైమండ్ ప్రైస్ మిగతా స్టోర్స్ కంటే కొంత ఎక్కువ ఉంటుంది. బట్ దాన్ని షైనింగ్ కానీ క్వాలిటీ కానీ చూస్తే విల్ బీ వెరీ హ్యాపీ ఫర్ పర్చేసింగ్ సమ్ ఐటమ్స్ ఫ్రమ్ తనిష్క్. సో ఎవరికి రికమెండ్ చేసినా మనకి భయం ఉండదు, ఎందుకంటే దానికి ఏం కంప్లైంట్స్ రావు. ఎంత చిన్న వస్తువు అయినా మేక్ చాలా బాగుంటుంది. ఏమి స్క్రూస్ లూజ్ అవ్వడం కానివ్వండి, లేకపోతే స్టోన్స్ ఊడిపోవడం కానివ్వండి, జనరల్గా ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి జ్యువెలరీ కొన్నప్పుడు. సో చాలా నీట్గా ఉంటాయి, ఎక్కడ కూడా మనకి గుచ్చుకోకుండా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, స్కిన్ ఫ్రెండ్లీగా. అందుకనే మేము ప్రిఫర్ చేస్తూ ఉంటాము. Thank you very much for arranging such a big exhibition in Khammam. Tanishk is the best shop in Khammam. I like to buy in Tanishk. The service made by the staff in this showroom is very nice. Purity, neatness, అంతా కూడా చాలా బాగుంటుంది ఈ షాప్లో. గ్యారంటీ టాటా వాళ్ళది కాబట్టి ఆ గ్యారంటీతో టాటా గోల్డ్ ఉన్నప్పటి నుంచి నేను అక్కడ బై చేయటం మొదలెట్టా. ఇంకా తనిష్కి చాలా మంచి షాపు, ఇంకా బాగా పెరగాలి. తెలంగాణకు కేసీఆర్ శ్రీరామ రక్ష అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల తరపున అజయ్ ప్రచారం చేసిన నాయకులు, కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. త్వరలోనే కేసీఆర్ బయటకు వస్తారని, రానున్న రోజుల్లో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలో చేపట్టబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కనీసం రైతులకు యూరియా కూడా సరఫరా చేయలేని దద్దమ్మ ప్రభుత్వం అని విమర్శించారు. అధికారం ఏ పార్టీ శాశ్వతం కాదని, బెదిరించి పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఏకగ్రీవాలు చేస్తుందని అజయ్ కుమార్ ఆరోపించారు.
శివపూడి గ్రామంలో మనం గతంలో చేసిన పనులు ఏవైతే ఉన్నాయో, అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో, ఆ అభివృద్ధి పనులు ప్రజల యొక్క స్వీయ అనుభవంలో ఉన్నాయి. వాళ్ళకి ఏం చేసినాం? ఒక 5 సంవత్సరాలు నేను మంత్రిగా ఉంటే బహుశా నేను అనుకోవటం ఒక చిమ్మపూడనే కాదు, రఘునాథపాలెం మండలంలో ప్రతి గ్రామాన్ని కూడా అద్దంగా తయారు చేసినాం. మట్టి రోడ్లు లేకుండా చేసినాం. లక్షలాది రూపాయలు అనేక నిధుల్ని అనేక రకాలుగా మనం ఎన్ఆర్ఈజీఎస్ నిధులు కానీ, లేకపోతే నా మొత్తం సిడిపి నిధులు కానీ, లేదా సుడా నిధులు కానీ, లేదా డిఎంఎఫ్టి నిధులు కానీ, లేకపోతే అటు పైనుంచి ట్రాన్స్కో నుంచి వచ్చిన నిధులు కానీ, ఈ నిధులు ఆ నిధులు అని కాదు, మాకు ఉద్దుమూరు ఇంకా మేము చేయలేమనే పరిస్థితి. అంత అభివృద్ధిని మనం మండలంలో చూపించినాం, ప్రతి గ్రామంలో కూడా. ఎవరైనా ఏమన్నా ఇంకా డబ్బులు ఉన్నాయా, ఇంకేమన్నా రోడ్లు ఏమైనా కావాలంటే ఇంకేమైనా ఉన్నాయి సార్ రోడ్లు, మేము ఎత్తి అయిపోయినాయి అన్ని కూడా. అయితే ఏమైనా కానీ మీరు ఇది గోల్డెన్ పీరియడ్ మీరు వాడుకోండి అని చెప్పి ఆ రోజున మరి ఈ బెల్ట్ మొత్తం ఎట్లా మనం డెవలప్ చేసినాం అనేది మనందరూ కూడా తెలుసు, మన స్వీయ అనుభవంలో ఉంది. ఇవాళ ప్రజాస్వామ్యంలో పోటీ చేయడానికి ధైర్యం ఉండాలా. పోటీని చేయించకుండా బెదిరించి ఎలక్షన్ జరగకుండా నేను ఎలక్షన్ ఆపుతాను లేకపోతే బలవంత ఏకగ్రీవాలు చేస్తామనంటే అది ప్రజాస్వామ్య స్ఫూర్తి ఎట్లయితుందని చెప్పి నేను ఈ సందర్భంలో అడుగుతున్నాను. మీకన్నా చాలా బలంగా ఉన్నాం ఆ రోజు, కానీ ఎన్నికల మేము ఎక్కడ కూడా బలప్రయోగం చేసి లేకపోతే వన్వీని బెదిరించి నువ్వు ఆదాలు తగ్గాలి అనలే. 17 గ్రామ పంచాయతీలు రఘునాథపాలెం మండలాన్ని 37 గ్రామ పంచాయతీలు చేసి ప్రతి తాండానికి గ్రామ పంచాయతీ చేసి నేను గ్రామ పంచాయతీ చేసినా మీరు మంచిగా మీరు యునానిమస్ చేసుకోండి అని చెప్పానంటే 12 గ్రామ పంచాయతీలను యునానిమస్ చేసుకున్నాను. అందులో కోయిచులు కూడా ఉంది. అది ఆ రకమైన స్ఫూర్తి ప్రదర్శించడం తప్పితే ఈ అడ్డదారులు అయితే తొక్కలే. అదే మనకి రాజకీయాల్లో అధికారం వస్తుంటది పోతుంటది. పార్టీలు ఎప్పుడు నిరంతరం అధికారంలో ఉండవు. ఒక్కోసారి 5 ఏళ్ళు ఉంటుంది, ఒక్కోసారి 10 ఏళ్ళు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు ఉంది, అంతకుముందు తెలుగుదేశం పార్టీ ఉంది, లేకపోతే తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఉంది. అందుకని అధికారం శాశ్వతం కాదు. కాబట్టి అధికారం అది కూడా శాశ్వతం కాదు. అన్ని కూడా టెంపరీ. ఇటు అటు మారుతుంది, అటు ఇటు మారుతుంది. కానీ ప్రజల గుండెల్లో మనం సంపాదించుకున్న స్థానం ఏంటనేది మాత్రమే శాశ్వతం. ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఆ స్థానం సింహపూర్లో నాకు ప్రస్ఫుటంగా కడప మీద గులాబీ జెండా ఎగురుతుందని నేను ఇంత కాన్ఫిడెన్స్ గా ఎందుకు చెప్తున్నానంటే ప్రజల్లో ఉన్న ఆ యొక్క అభిమానం కాబట్టి, మనం చేసిన మంచి పనులు కాబట్టి. మనం ఎక్కడ ఎన్నడేం తప్పు చేయలే. మనం కాళ్ళ ఎగరేసుకొని ధైర్యంగా ఓటు అడగవచ్చు. ఆత్మన్యూనతా భావంతో మనకు కష్టాలు ఉన్నాయి, కష్టాలు ఎందుకు ఉంటాయి? కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి, చీకటి ఉంటుంది, వెళ్తురు ఉంటుంది, అన్ని ఉంటాయి. కాబట్టి అధికారం లేకపోతే డీలో పడాల్సిన అవసరం లేదు. మీ వెనకాల అజయన్ ఉన్నాడు, బీఆర్ఎస్ పార్టీ ఉంది. కాబట్టి మనం పని చేసుకోవాలి. ఇందాక వెంకటేశ్వరరావు గారు చెప్పారు, మనం పార్టీలకు అతీతంగా పనిచేసినాం. ఈ గ్రామ పంచాయతీలు మన సర్పంచ్ లేకపోయినా కూడా, సర్పంచ్ లేకపోయినా ఉప సర్పంచ్ ఉన్న మొత్తం వార్డు ఉన్నా కూడా మన కోటపాడేమో ఆపిదమా? ఆపలే. ఈ సింహపూడికి ఎంత డెవలప్మెంట్ జరిగిందో కోటపాడికి కూడా అంత డెవలప్మెంట్ జరిగింది. ఇంకా ఇంకేమైనా కావాలంటే ఇంకేమి ఇస్తామన్నా, ఇంకేడయ్యాను రోడ్లు అంటే. ఫస్ట్ టైం నేను కోటపాడులో ఎమ్మెల్యే ఎంటర్ అయినప్పుడు కాలు పెట్టినప్పుడు సింహపూడి కోటపాడు ఎట్లున్నది ఎస్సీ కాలనీలు మీరు వెళ్ళి చూడండి. అద్దం లెక్క మనం అక్కడ తయారు చేస్తాం. వాళ్ళ ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా అన్ని కార్యక్రమాలు చేసినాం. పడిదాపురం బీట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.